హాయ్ వెల్కమ్ టు హోలిస్టిక్ ఐఏఎస్. దిస్ ఈజ్ సి హరికృష్ణ. ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి మరి ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగిన నేపథ్యం మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఈ ఎగ్జామ్ అత్యధిక స్టూడెంట్స్ నాకు ఇచ్చినటువంటి అంటే పోల్ అని సర్వే అనుకోండి. సో ఇందులో అత్యధిక స్టూడెంట్స్ డిఫికల్ట్గా ఉంది ఎగ్జామ్ అని చెప్పడం జరుగుతుంది. సో వెంటనే డిఫికల్టీ అన్నప్పుడు ఏంటి, దాని అర్థం ఏంటి? సో డిఫికల్టీ మీన్స్ ఏ విధంగా సబ్జెక్ట్ అంటే ఎగ్జామ్ ఏ విధంగా డిఫికల్ట్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు సబ్జెక్ట్ డెప్త్ తక్కువ ఉన్నప్పుడు మనం సూపర్ఫిషియల్గా అంటే పైన సబ్జెక్ట్ని చదివినప్పుడు డెఫినెట్లీ మన క్వశ్చన్స్ డిఫికల్ట్ అనిపిస్తాయి. ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే, క్వశ్చన్స్ అడుగుతున్నటువంటి తీరు అనేది ఉంటుంది చూడండి, దానిలో కూడా అభ్యర్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో ముఖ్యంగా మనకు ఒక హిస్టరీ తప్పిస్తే మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయనేది స్టూడెంట్స్ చెప్తున్నటువంటి మాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇలా జరుగుతుంది? ఈవెన్ ఇప్పుడు ప్రిలిమినరీ రిజల్ట్ వచ్చిన తర్వాత అయినా సరే ఆల్రెడీ ప్రిలిమినరీ క్లియర్ అవుతాం అనేటువంటి ఒక నమ్మకం ఉన్నటువంటి అభ్యర్థులు మళ్ళీ ఇదే మిస్టేక్ మెయిన్స్లో చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ పోటీ పరీక్ష తీసుకున్నా సరే అందులో ఒకటి రెండు సబ్జెక్టులకు సంబంధించి తప్ప మనకు మిగతా సబ్జెక్టుల మీద పెద్దగా అవగాహన ఉండదు. మన అకాడమిక్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ఒకటి రెండు సబ్జెక్ట్స్ ఉంటాయి మనకు అవగాహన. అయితే మిగతా వాటి మీద పెద్దగా అవగాహన లేనప్పుడు తక్కువ సమయంలో ఆ సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా పట్టు సాధించడం అనేది సాధారణంగా జరగదు. అలాంటప్పుడు మరి మనం చదివేది కూడా సూపర్ఫిషియల్గా, పెరిఫెరల్గా లేదా పైన చదివినప్పుడు మన ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా బాగా ఆన్సర్ చేస్తాం అనుకుంటాం. ప్లస్ అదే కాకుండా నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మనకు డౌట్ ఉన్న క్వశ్చన్స్ని వదిలేస్తూ వెళ్తాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? డౌట్ ఉన్న క్వశ్చన్స్ వదిలేస్తూ వెళ్తూ ఉంటే మనం ఖచ్చితంగా చేసే క్వశ్చన్స్ తగ్గినప్పుడు డెఫినెట్లీ ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, అందరికీ డిఫికల్టీ ఉన్నప్పుడు మరి కట్ ఆఫ్ మార్క్ బాగా తగ్గిపోతుంది కదా అని. అయితే ఎంతమంది ఎగ్జామ్ రాశారనేది మనం తీసుకుంటే దాదాపు 4 లక్షల పైగా ఎగ్జామ్ రాసినప్పుడు డెఫినెట్లీ ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నప్పుడు సో మనం కొద్దిగా ఎక్కువగా పర్ఫామ్ చేయాలి. పర్ఫార్మెన్స్ బాగా పెంచితేనే ఈ రకమైనటువంటి పోటీ పరీక్షల్లో నెగ్గుకు రాగలుగుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, సిలబస్ అనేది మనకు క్లారిటీ ఉండాలి. ఏదో సందర్భంలో అవుట్ ఆఫ్ ది సిలబస్ అని అట్లా ఉండదు. సిలబస్ అనేది ఇండికేటివ్ మాత్రమే. నేను చాలా వీడియోల్లో ఈ విషయం చెప్తూనే ఉన్నాను స్టూడెంట్స్కి. సో ఇండికేటివ్ అంతే. సో దాన్ని మనం ఏంటంటే బాగా అంటే మనము చాలా విస్తృతంగా ఎక్స్పాండింగ్గా చదువుకోవాలి. సో అంటిల్ అన్లెస్ అవర్ సిలబస్ నీడ్ టు బి అంటిల్ అన్లెస్ అవర్ సిలబస్ ఈజ్ నాట్ ఎక్స్పాండెడ్ ఇన్ అవర్ స్కోప్ వీ కెనాట్ ప్రిపేర్ వెల్ ఫర్ ది ఎగ్జామ్. అందుకని సిలబస్ పరిధిని బాగా పెంచుకోవాలి. రెండవది డెప్త్గా చదవాలి. సో ఏదైనా క్లాస్లో ఒక టాపిక్ చెప్తున్నప్పుడు సార్ ఇంత డీప్గా మనం చదవాలి ఈ పర్టికులర్ టాపిక్ని అని చెప్పేసి క్వశ్చన్స్ నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఒక ఫ్యూయల్ సెల్ ఉందనుకోండి, సో దాని మొత్తం ప్రాసెస్ నేను చెప్తున్నప్పుడు సార్ ఇది ఎందుకు అడుగుతారు సార్ అనే క్వశ్చన్ చాలామంది స్టూడెంట్స్ వేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ వాళ్ళకి ఎగ్జామ్ పట్ల అవగాహన లేనప్పుడు అడుగుతారు, అందులో తప్పేం లేదు. మనం దానికి తగ్గట్టుగా వాళ్ళకి సమాధానం చెప్పి క్వశ్చన్ ఎలా అడుగుతారు, ప్రాసెస్లో మనకు స్టెప్స్ తప్పిచ్చి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఫ్యూయల్ సెల్ ఎలా పనిచేస్తుందనే ప్రాసెస్లో స్టెప్స్ కొద్దిగా తప్పుగా ఇచ్చి వీటిలో మరి ఫ్యూయల్ సెల్కి సంబంధించి ఏది కరెక్ట్ ఏది కాదు అని అడగచ్చు. సో అంతేకాకుండా ఇంకోటి మరి అలా క్వశ్చన్స్ ఇప్పుడు ప్రిలిమ్స్లో మీరు చూశారు. సో మెయిన్స్ ఎగ్జామ్లో కూడా మనం సబ్జెక్ట్ ఇంకా మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు అది హిస్టరీ, తర్వాత ఏపీ హిస్టరీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ ఇవి వచ్చినప్పుడు ఇప్పుడు కొద్దిగా ఏంటంటే ఇంకొద్దిగా కాంప్లెక్సిటీ పెరగచ్చు. అంటే కాంప్లెక్సిటీ అని నేను ఎప్పుడైతే సంక్లిష్టత అనే పదం వాడతానో ఇది సబ్జెక్టు బాగా నేర్చుకున్న వారికి క్వశ్చన్స్ని కరెక్ట్గా ముందుగానే ప్రాక్టీస్ చేసిన వారికి పెద్ద కాంప్లెక్స్గా అనిపించదు. సో ఇంకా నన్ను అడిగితే ఎంజాయ్ కూడా చేస్తారు. అరే మనం చదువుకున్న దానికి క్వశ్చన్స్ ఇలా అడుగుతున్నారంటే మనం మంచిగా కరెక్ట్గా పెడుతున్నాము ఆన్సర్స్ అంటే డెఫినెట్లీ అది ఎంజాయ్గా ఉంటుంది స్టూడెంట్స్కి. అంటే బాగా సీరియస్గా ప్రిపేర్ అయినటువంటి ఆస్పిరెంట్స్ గురించి నేను చెప్తున్నాను. సో ఇది మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఈ కొద్దిగా జనరల్గా నాకు ఇదివరకు అడిగారు చాలామంది, సార్ మీరు గ్రూప్ టూకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ చేయడం కొద్దిగా లేట్ అవుతుందని. వేరే వాళ్ళైతే పూర్తిగా ఒకేసారి 200-300 వీడియోస్ డంప్ చేసేస్తున్నారు అని.
ఇక్కడ నేనేమంటున్నానంటే క్వాలిటీ డెఫినెట్లీ రిక్వైర్స్ హార్డ్ వర్క్, అది గుర్తుపెట్టుకోండి. సో క్వాలిటీ అనేది హార్డ్ వర్క్తో కూడుకున్నటువంటిది. ఎగ్జామ్కి ఏం కావాలి, ఎంతవరకు మనం చదవాలి, ఎంత నాణ్యతలో ప్రిపేర్ అవ్వాలనే దాన్ని బట్టే ఎస్ఎన్టీ క్లాసెస్ నావి ఉంటాయి, ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ క్లాసెస్. సో అందుకని అంటే ఇదివరకు చాలామంది గ్రూప్ 1లో కానీ సివిల్స్లో కానీ ఈ విధంగా బాగా చదివి గైడెన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళకి అది అర్థమైంది. సో అందుకని నేనేం చెప్తానంటే ఈ వీడియో చూస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా సబ్జెక్ట్ పట్టున్నటువంటి మెంటార్ మనకు ఫస్ట్ ఇంపార్టెంట్. రెండవది ఎన్ని రకాలుగా అయితే మనకు సబ్జెక్ట్ మీద దృక్పథాన్ని అవగాహనని, అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే సరిపోదు సబ్జెక్ట్ రిలేటెడ్గా, అదే ప్రిలిమినరీలో దెబ్బతీసింది. ఏంటంటే జనరల్గా స్టూడెంట్స్ ఏంటంటే వెన్, వాట్, వేర్, సో ఎప్పుడు, ఏంటది, ఎక్కడ అని మాత్రమే ఎక్కువగా చదువుతారు తప్ప హౌ, ఎలా, వై, ఎందుకు అనేటువంటి విషయాల్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తారు. అందుకనే ఒక టాపిక్ని విస్తృతంగా చదవడంలో ముందుకు రారు. సో ఎంతసేపు ఈజీ వర్క్ అనమాట. అంటే ఏంటంటే ఈజీ వర్క్ అంటే మనకు ఒక బుక్ చదివేయాలి అయిపోతుంది దాని ద్వారా అని అంటే కుదరదు. ఇది జీకే కాదు, జీకే జనరల్ నాలెడ్జ్ లాగా చదవడానికి ఈ ఎగ్జామ్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కాలంలో దేశంలో ఏ ఎగ్జామ్ అయినా యూపీఎస్సీ తీసుకొని మొదలుకొని ఈవెన్ పంచాయత్ సెక్రటరీ లాంటి ఎగ్జామ్ వరకు, ఐఏఎస్ నుంచి పంచాయత్ సెక్రటరీ, ఎస్ఐ, ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే కాంపిటీషన్ పెరుగుతున్న నేపథ్యంలో ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగేటువంటి ఆ అంటే క్వాలిటీ అనేది, స్థాయి అనేది పెరుగుతుంది. సో అంచేత సింపుల్గా 4 ఆప్షన్స్ ఇచ్చి క్వశ్చన్ అడిగినా సరే లోపల నుంచి తీసుకొని అడగడం, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి ఎన్విరాన్మెంట్ లాంటి టెక్నికల్ సబ్జెక్ట్స్లో కరెంట్ అఫైర్స్, తర్వాత ప్రాసెస్, విధానం, ప్రక్రియ అనేది ఒకవైపు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ ప్రక్రియ, రీజనింగ్ అంటే రేషనాలిటీ, ఎందుకు అని చెప్పాను చూడండి. హౌ, ఎందుకంటే ఏంటి, వై, సో ఎందుకు ఇలా జరిగింది, హౌ ఎలా జరుగుతుంది, ఈ అంశాలను బేస్ చేసుకునే మీకు క్వశ్చన్స్ చాలా రాబోతున్నాయి. సో అందుకని ఈ నేపథ్యంలోనే చక్కగా గ్రూప్ 2కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్స్ కోర్సు ఎన్విరాన్మెంట్ 75 మార్కులు పేపర్ 2లో డిజైన్ చేయడం జరుగుతుంది. సో మళ్ళీ చూడండి, మళ్ళీ ఈజీ ఆప్షన్ని మీ ముందుంచే ప్రయత్నాలు జరుగుతాయి. సూపర్ఫిషియల్ పైన ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నాలు జరుగుతాయి. కొలమానం అనేది నా దగ్గర వేలాది వందలాది వీడియోలు ఉన్నాయనేటువంటి ఆ కొలమానం అంటే నెంబర్ ఆఫ్ వీడియో క్లాసెస్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ద క్వాలిటీ విత్ ఇన్ ద వీడియో క్లాసెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ స్టూడెంట్ అనేది ఫ్యాకల్టీతో పాటు కష్టపడి ముందుకు వెళ్ళగలిగితే, సో నేను అనుకుంటాను చూడండి ఏంటంటే ఈ మెయిన్స్లో కూడా, ఎందుకంటే 1:50 లేదా ఇప్పుడు ఏదో మళ్ళీ 1:70 అంటున్నారు, అది ఎంతవరకు నిజం నాకు ఐడియా లేదు కానీ, సో 1:50 అంటేనే చాలామంది అభ్యర్థులు, బార్డర్లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా మళ్ళీ క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏది ప్రిలిమినరీ, ఇది కట్ ఆఫ్ మార్క్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే నేనేమంటున్నానంటే సో ఈ బార్డర్లో ఉన్న అభ్యర్థులు కూడా మళ్ళీ క్లియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ముందు వెనక మనం చెప్పలేం. సో అందుకని మళ్ళీ మీరు లాస్ట్ టైం చేసిన తప్పులు చేయకుండా, ఎందుకంటే మెయిన్స్లో కాంపిటీషన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది, సీరియస్ అభ్యర్థులు ఎక్కువగా ఉంటారు. సో ఈ సీరియస్ అభ్యర్థుల్లో ఎవరైతే ప్రిపరేషన్లో లోపాలను మళ్ళీ పునరావృతం, అంటే వాళ్ళకి ఇదివరకు వాళ్ళ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్లో లోపాలు, కరెక్ట్ మెంటార్ని ఎంచుకోవడంలో లోపాలు ఎవరైతే ఉంటాయో మళ్ళీ వాళ్ళు బోల్తా పడే అవకాశం ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు ప్రిపరేషన్ ఎట్లా అనేది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే యునీక్ ప్యాటర్న్లో ఎగ్జామ్ తగ్గట్టుగా ప్రిపరేషన్ ఎలా చేయాలనేటువంటి నేపథ్యంలోనే ఆ క్లాసెస్ ఉంటాయి మన హోలిస్టిక్ ఐఏఎస్ యాప్లో. సి హరికృష్ణ సార్ క్లాసెస్ అనే యాప్ మనం ఈ ప్లే స్టోర్లో ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇది కొత్త యాప్, డౌన్లోడ్ చేసుకోండి. ఇదివరకు పాత యాప్ డౌన్లోడ్ చేసుకున్న వారు కూడా ఈ కొత్త యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి తప్పనిసరి. సో ఇందులో మీకు ఏమవుతుందంటే వీ విల్ బీ హ్యావింగ్ సో గుడ్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ అండ్ కవరింగ్ ది ఎంటైర్ సిలబస్. సో ఇంకోటి నేనేం చేశానంటే అభ్యర్థులకి మెయిన్స్ వరకు ఇచ్చేసాను. మెయిన్స్ మీకు ఎప్పుడు జరిగినా సరే అప్పటి వరకు వీడియో మీకు అందుబాటులో ఉంటాయి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. రెండవది మీకు ఏంటంటే ఇంకా చాలా వీడియోస్ దీనిలో యాడ్ అవుతాయి కాబట్టి, సో మీరు చక్కగా సిలబస్ని డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేస్తాం కాబట్టి డెఫినెట్లీ మీకు మెయిన్స్కి సంబంధించినటువంటి వీడియో కోర్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఆన్లైన్. సో అంతేకాకుండా ఇంకొకటి
ఆఫ్లైన్ క్లాసెస్ కూడా వీఆర్ స్టార్టింగ్. దీనికి సంబంధించి మీకు కింద ఇచ్చినటువంటి డీటెయిల్స్ మీరు చూసి మీకు ఏదైనా ఆఫ్లైన్ గురించి ఏదైనా అడగాలనుకుంటే కూడా మీరు కాల్ చేయొచ్చు. అయితే ఇంకొకటి నేనేమంటున్నానంటే, సో మళ్ళీ లాస్ట్లో ఒకటే చెప్తున్నాను చూడండి ఫైనల్గా, ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటే సరిపోదు, సబ్జెక్ట్ డెప్త్ అనేది మనం తెలుసుకోవాలి. సో అంతేకాకుండా నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఎట్లా మనం పెంచుకోవాలనేది ఇది ఈ బేసిస్ మీదే కదా మెంటారింగ్ జరుగుతుంది. సో అంచేత ఎప్పుడు కూడా ఎందుకు ఎలా అనే దాన్ని కూడా మీ ప్రిపరేషన్లో బాగా ఇంక్లూడ్ చేయండి. అప్పుడే మీరు విజయానికి దగ్గరగా అవుతారు. సో ఏమాత్రం మీరు మళ్ళీ పైన చదువుతూ జీకే ధోరణిలో మూసగా చదివితే మాత్రం ఈ సిలబస్ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ సిలబస్ అనేది సాధ్యం కాదు. మనం దాన్ని జయించడం, దాన్ని సాధ్యమైనంత వరకు మనం దాన్ని ఇలా పైకి వెళ్ళాలి, మనం మొత్తం కంప్లీట్ చేయాలనుకుంటాం కదా. కంప్లీషన్ ఆఫ్ ది సిలబస్ అనేది అది ఎప్పుడు జరగదు అది. సో అది నిరంతర ప్రక్రియ. సో అయితే మనం చేసే ప్రయత్నము, ఎక్స్టెన్సివ్గా ప్రిపేర్ అవ్వడము, సో కరెంట్ అఫైర్స్ బాగా లింకప్ చేసుకోవడం, ప్రక్రియలు, ప్రాసెస్ చాలా చోట్ల వస్తుంది సిలబస్లో ప్రాసెస్. సో ఇన్ఫర్మేషన్ ఒకటే కాదు. సో వీటన్నిటిని కలగలుపుకొని చదివితే సో ఆబ్వియస్లీ సో మీరు ఖచ్చితంగా గెలుస్తారు. సో అందుకని ఆ నమ్మకంతో మీ ప్రిపరేషన్ని మళ్ళీ ఒక మంచి మార్గంలోకి తీసుకెళ్లాలన్నదే నేను ఆశిస్తున్నాను. మీరు అలా తీసుకెళ్తే బాగుంటుంది అన్నదే నేను ఆశిస్తున్నాను. సో అందుకని ఆల్ ది బెస్ట్. సో మీరు ఫస్ట్ యాప్ తొందరగా డౌన్లోడ్ చేసుకొని, కొత్త యాప్ ఇది, పాత యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ కొత్త యాప్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. సో ఎనీ డౌట్ ఉన్నా సరే యాప్లో మీరు చాట్ సెక్షన్లో మీ డౌట్ని, సందేహం ఏదున్నా సరే మీరు అడగచ్చు. సో ఐ విల్ బీ ట్రయింగ్ టు క్లారిఫై దట్ పర్టికులర్ డౌట్. ఓకేనండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.